హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్ మార్కెట్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, ఆలుగడ్డల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఇది 85 ఎకరాల్లో ఉంటుంది ఫ్రెండ్స్ మార్కెట్. ఎవరైనా ఫస్ట్ టైం చూసేటట్లుంటే వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఆక్షన్ కోసం పెట్టారు. ఈరోజు మార్కెట్లో మొత్తం ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నాయి, మనుషులైతే లేరు. మొత్తం బండ్లతో నిండిపోయింది మార్కెట్ అంతా. చూడండి, ఇవి ఆక్షన్కి పెట్టినవన్నమాట బస్తాలన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఉల్లిపాయల బస్తాల్లో వచ్చిన లోడ్లు అన్నమాట, బండ్లు. వీటిల్లో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఇలా ఉంటాయన్నమాట. ఇవి పెట్టినవన్నీ ఆక్షన్కేనమాట. ఎవరైనా పాల్గొనవచ్చు ఆక్షన్లో. 50 కిలోలకు ఆక్షన్ జరుగుతుంది. చెప్పే రేట్లన్నీ 50 కిలోలకే ఉంటాయి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, అల్లం అయితే 60 కిలోలు, వెల్లుల్లి అయితే కిలోకి, పొటాటోస్ అయితే కూడా 50 కిలోలకు చెప్తారు ఫ్రెండ్స్. చూడండి, టైం అయితే అయిపోయింది. ఆక్షన్ టైం మామూలుగా 9 గంటలకు అయితే ఆక్షన్ స్టార్ట్ అవుతుంది, 8:30, 9కి. ఈరోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 9:15 అయినా. చూడండి, ఇవన్నీ ఆక్షన్కి పెట్టినవే. ఈరోజు కొనేవాళ్ళే లేరు ఫ్రెండ్స్ మార్కెట్లో. ఉల్లిపాయలు అయితే చాలా ఎక్కువ వచ్చేసాయి, కొనేవాళ్ళు లేరు. అందుకే రేట్లు ఈరోజు కాస్త తక్కువ ఉండొచ్చు. చూడండి, ఇవన్నీ ఇంకా శాంపుల్కి పోసారు. 9:15, 9:20 టైం అయినా ఇంకా యాక్షనే స్టార్ట్ అవ్వలేదు మార్కెట్లో. మొత్తం జామ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఉల్లిపాయలే ఉన్నాయి, లారీ లోడ్లలో, అంగుళ్ళల్లో అంతా. చూడండి, వీళ్ళు రైతులు తీసుకొచ్చిన వాళ్ళు, ఉత్తర కర్ణాటక ప్రాంతం వాళ్ళు. వాళ్ళ బస్తాల దగ్గర కూర్చున్నారు. ఇలా బస్తాల మీద రాసుంటారు ఫ్రెండ్స్, అది ఏ లాట్, యాక్షన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. చూడండి, ₹100 20, 30, 40, 40, 50, 1000, 50, 1000, 50 ರೂಪಾಯಿ, 50, 50, 60, 70, 80, 100, ₹100. ಅದಕ್ಕೊಂದು 14 ಚೀಲ ಬರ್ದಿಕ್ ಬಿಡು. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎంత బాగున్నాయి ఉల్లిపాయలు, మంచి క్వాలిటీవి. సైజు కూడా పెద్దగానే ఉన్నాయి. 1100. ఇవి చూడండి, ₹1000 అనమాట 50 కిలోలకి. అండ్ చాలా బాగున్నాయి. ఈరోజు రేట్లన్నీ తక్కువ, కొనేవాళ్ళే లేరు ఫ్రెండ్స్ మార్కెట్లో. ఇవి చూడండి, 800 50 కిలోలకి. ఫ్రెండ్స్, మార్కెట్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇంతకు ముందు వీడియోస్లో పెట్టాను. అలాగే బియ్యము, మిగతా వాటివి, కొబ్బరికాయల వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. 9:45 అయినా ఇంకా కొన్ని షాపులలో ₹800 ఫ్రెండ్స్, ఇది 50 కిలోలకి. ఈరోజు అయితే కొన్న వాళ్ళకి పండగే ఫ్రెండ్స్. నిన్న ఇదే ఉల్లిపాయలు 1200, 1300 అలా పలికింది. ఈరోజు చూడండి 800. మార్కెట్ మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ ఉల్లిపాయల బల్లలతో. బయట నుంచి వచ్చిన వాటితో మొత్తం జాము. చూడండి, సందుల్లో వెళ్ళాలన్న ప్లేస్ లేదు, అటుపక్క నుంచి ఇటుపక్కకి. ఉల్లిపాయలు అయితే ఎక్కువ వచ్చాయి, కానీ కొనే వాళ్ళు రాలేదు ఫ్రెండ్స్. నిన్న చాలామంది ఉన్నారు, వీడియో తీయడానికి కూడా కుదరకుండా ఉన్నారు మనుషులు. ఈరోజు మార్కెట్ మొత్తం ఖాళీ ఉంది. మళ్ళీ రేపు శనివారం రేటు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు శుక్రవారం ఫ్రెండ్స్, మార్చి 7 తేదీ. ఇవి చూడండి, తెల్లుల్లిపాయలు. ఇవి ఇండియాలో ఎక్కువగా వాడరు. ఇవి ₹750 ఫ్రెండ్స్ 50 కిలోలకి. చాలా బాగున్నాయి ఇవి అసలు. మార్కెట్ మొత్తం ఖాళీనే ఉంది ఫ్రెండ్స్. బళ్ళు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నారు, కానీ మనుషులే లేరు ఈరోజు.
మార్కెట్ మొత్తం పడిపోయింది. మందగించిన మార్కెట్లు అంటారు కదా, అలా ఉంది. చూడండి ఇవన్నీ ఇంకా యాక్షనే జరగలేదు. ఆల్మోస్ట్ 10 గంటలైనా రైతులందరూ అక్కడే ఉన్నారు కార్చుకుని. ఎవరన్నా వస్తారేమో అమ్మేసి వెళ్ళిపోదాం అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంకా పెట్టారు యాక్షను. కొన్నిటికి అయ్యాయి, కొన్నిటిని ఎవరు కొనే వాళ్ళు కూడా లేరు. ఇటు పక్కన చూడండి ఇవన్నీ యాక్షన్ ఇంకా అవ్వలేదంట ఫ్రెండ్స్. అయినా 1200 లోపలే ఉంటాయి. ఇవన్నీ మంచివి, బాగున్నాయి చాలా. ఉల్లిపాయలు మామూలుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాలంలో. ఇంకో 10-15 డేస్లో 1600-1700 కూడా వెళ్తుంది ఇదే ఉల్లిపాయలు. ఎవరన్నా కొనేవాళ్ళు ఉంటే ఇప్పుడు కొనుక్కోండి కొంచెం ఎక్కువగా. వెల్లుల్లి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది ఫ్రెండ్స్. వెల్లుల్లి ఇంకా ముందు వీడియోలోనే వస్తుంది వెల్లుల్లి రేట్లు ఎంత ఏమి అని. ఇవి చూడండి, ఇవి 750 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి 50 కిలోలకి. పాపం రైతులు కొనేవాళ్ళు అయితే, రైతు అయితే ఇవ్వనంటా ఉన్నాడు. వీళ్ళు 750 రూపాయలకి అడుగుతా ఉన్నారు ఇవి. దాంతో కూడా ఇంకా ఒక బస్తా తెచ్చి ఉంచాడు. బాగున్నాయి క్వాలిటీ. 750కి నేను ఇవ్వను, 900 అంటా ఉన్నాడు రైతు. కానీ ఆక్షనర్ 750 నుంచి స్టార్ట్ చేస్తే ఎవరు ముందుకెళ్ళలేదన్నమాట కొనడానికి. ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ ఉంది. మామూలుగా మీకు అందరికీ డిమాండ్ సప్లై తెలిసే ఉంటుంది కదా. సప్లై ఎక్కువగా ఉంటే డిమాండ్ అనేది తగ్గిపోతుందన్నమాట. డిమాండ్కి తగ్గట్టు సప్లై ఉంటే రేట్లు అనేవి కన్సిస్టెంట్గా ఉంటాయి. ఒకవేళ డిమాండ్ పెరిగి సప్లై తగ్గితే రేట్లు పెరిగిపోతాయి అన్నమాట. మార్కెట్ సిద్ధాంతం అదే. దాని మీదే మార్కెట్ అన్ని ధరలన్నీ నిర్ణయిస్తారన్నమాట. ఈరోజు సప్లై ఎక్కువగా ఉంది, డిమాండ్ లేదు. సో అందుకే రేట్లన్నీ పడిపోయాయి హఠాత్తుగా. ఒక బస్తా మీద 300-400 కూడా తగ్గిన ఇవి 600 అంట ఫ్రెండ్స్ 50 కిలోలకి. ఇవి 850. అలాగే రేట్లు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అవి 750, ఇవి 900. ఇవన్నీ ఇక్కడ కనపడతా ఉన్నవంతా 600 లోపలే ఫ్రెండ్స్. 600, 650 ఇలా ఉన్నాయి చిన్న సైజువి. రండి వెల్లుల్లి మార్కెట్లోకి వెళ్దాం. ఇంకా అలాగే మార్కెట్ మొత్తం ఉల్లిపాయలే ఉన్నాయి ఫ్రెండ్స్. కొనేవాళ్ళే లేరు, రేట్లు తగ్గిపోయింది. ఈరోజు కొన్న వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఇవన్నీ చూడండి ఇంకా కొనలే లేదు. 10 ఇంకాలైనా ఇంకా అవన్నీ ఓపెనే చేయలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవి 850 రూపాయలు. మంచి రేటుకు కొన్నాం నేనైతే. 850 రూపాయలకి ఈ ఐటమ్ అసలు మార్కెట్లో నిన్న మొన్న ఈ వారంలోనే దొరకలేదన్నమాట. దాదాపు 1000 రూపాయల పైనే ఉన్నింది. ఈరోజు 850 రూపాయలకి. ఇంకా చూడాలి ఫ్రెండ్స్, రేపు పెరుగుతుందో తగ్గుతుందో. ఇంకా మామూలుగా రేపు పెరగాలి, మనం చూద్దాము. ఇక్కడ ఈ యాక్షన్లో చూడండి, అవి 650 రూపాయలు. వెల్లుల్లి కూడా రేటు ఈరోజు అలానే ఉంది ఫ్రెండ్స్, నిలకడగానే ఇంతకు ముందు రోజుల్లాగానే 85 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. చూడండి ఇవన్నీ 50, ఇది 50, ఇది 45, 60, 70, 45. చూడండి ఫ్రెండ్స్, ఇది 60 రూపాయల కిలో. AA మార్కు. కాస్త ఎండినవి ఫ్రెండ్స్. అవి చూడండి కాస్త నల్లగా ఉన్నాయి పాతవి. అవి 65 రూపాయలంట. ఇవి చూడండి, ఇవి 45 రూపాయలు చిన్నవి. ఈ సంచిలో ఉన్నవి 70 రూపాయలు ఫ్రెండ్స్ కిలో. ఇవి బాగున్నాయి. ఇవి చూడండి 70 రూపాయల కిలో ఇవి. ఇవి 65, 70. అటు పక్కన ఫస్ట్లో ఉండేది 65 ఫ్రెండ్స్. అటు పక్కన ఉన్నది 50, ఇది 70 రూపాయలు. మళ్ళీ 60, 45, 40 రూపాయలు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి 70 రూపాయలు అంట కిలో ఇవి. ఇవి చూడండి, ఇవి 75 రూపాయలు అంట. ఇవి 60 రూపాయలు ఫ్రెండ్స్, మిక్స్ ఉన్నాయి. రండి పొటాటో మార్కెట్లోకి వెళ్దాము ఫ్రెండ్స్. పొటాటో మార్కెట్లోనే మన కల్లం కూడా దొరుకుతుందన్నమాట. వెల్లుల్లి కూడా ఉంటుంది. చూడండి వెల్లుల్లి స్టాక్ కూడా ఎక్కువ ఉంది. ఇవన్నీ 90 నుంచి 60 రూపాయల మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కుప్పలన్నీ మీకు ఏది కావాలన్నా 90 నుంచి 60 రూపాయల మధ్యలో దొరికేస్తుంది కిలో లెక్కన. వెల్లుల్లికి ఆక్షన్ ఉండదు ఈ మార్కెట్లో. స్టాక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ వెల్లుల్లి మార్కెట్లో.
ఉల్లిపాయలు ఎక్కువ వచ్చాయి ఈరోజు, వెల్లుల్లి ఎక్కువ వచ్చింది. అందరూ ఒకేసారి తీసుకొచ్చేసారు రైతులందరూ. వ్యాపారస్తులేమో కొనేవాళ్ళు లేరు మార్కెట్లో. ఇలా రెగ్యులర్గా అయితే ఇలా జరగదు ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుంది. మామూలుగా అయితే కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు. మనకి కమెంట్స్లో ఒక సబ్స్క్రైబర్ జస్మిత ట్రేడర్స్లో ఇరాన్ వెల్లుల్లి ధరలు చెప్పండి అన్నాడు. నేను మార్కెట్ మొత్తం ఎతికాను ఫ్రెండ్స్, వెల్లుల్లి షాప్ ఆ పేరుతో ఏది దొరకలేదు. అతనికి చెప్పాలన్నమాట, ఆ షాప్ నంబర్ ఏదైనా ఏ స్ట్రీట్లో ఉందో చెప్తే నెక్స్ట్ టైం తీస్తానన్నమాట. చూడండి, అలాగే ఉప్పు గురించి ఒక సబ్స్క్రైబర్ వీడియో చేయమని అడిగాడు. ఉప్పు షాప్స్కి ఉన్న మార్కెట్స్కి అయితే నేను వచ్చాను, ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు. 10 అయినా, ఇవి 10:30, 11కి ఓపెన్ చేస్తారనమాట. ఈ స్ట్రీట్లో మొత్తం ఉప్పు, బియ్యము ఇవే ఉన్నాయి. బెల్లము, ఉప్పు, బెల్లము, బియ్యము ఈ 3 మాత్రమే ఉంటాయన్నమాట. చూడండి, ఇవన్నీ బియ్యం బస్తాలే, చిందిపోయింది, ఇంకా ఓపెన్ అవ్వలేదు. మనకి ఉల్లిపాయల మార్కెట్, ఆ పొటాటో మార్కెట్, వెల్లుల్లి ఇవన్నీ అయితే మార్నింగ్ 8:30కే స్టార్ట్ అయిపోయి 9:30, 10కి అంతా క్లోజ్ అవుతుందన్నమాట మోస్ట్ బిజినెస్. ఈ బియ్యము, ఉప్పు ఇవన్నీ అయితే మనకు ఆల్మోస్ట్ 10:30 అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇదే బియ్యం మార్కెట్ స్ట్రీటు. ఇటు పక్కన వస్తే పొటాటో మార్కెట్, అటు బియ్యం మార్కెట్, ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట. పొటాటోస్ రేట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఈరోజు పెరిగిందో తగ్గిందో చూడండి ఫ్రెండ్స్. ఇది 650 రూపాయలు 50 కిలోలకి. ఇది చూడండి, ఇది 700, కాస్త మంచి క్వాలిటీ దాని మీదకి. ఇది కూడా 700 ఫ్రెండ్స్ 50 కిలోలకి. ఇవి 750 రూపాయలు ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇవి 800. పైన అలా సంచేసి ఉంటే అవి అయిపోయాయి అన్నమాట. 800 రూపాయలు ఇవి, చాలా బాగున్నాయి, అయిపోయాయి. ఇవి చూడండి, 780, 600, 700 ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. వెల్లుల్లి కూడా అంతే ఫ్రెండ్స్. ఈ పొటాటోస్ చూడండి ఫ్రెండ్స్, 750 రూపాయలు అంట. ఇవి చూడండి, 450 చిన్నవి, లాస్ట్లో మిగిలిపోయి ఉంటాయి కదా చిన్నవి, ఎలా 450, 500 అంట 50 కిలోలకి. పొటాటోస్కి ఆక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్, మీరు వస్తే ఆక్షన్లో కొనచ్చు. ఆక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు రేట్ చెప్తారనమాట. ఆ రేటు మీకు నచ్చితే కొనచ్చు, లేకపోతే బార్గెన్ చేయొచ్చు అనమాట. 50-60 రూపాయలు తగ్గిస్తారనమాట 50 కిలోలకి. ఇవి చూడండి, రెడ్ పొటాటోస్, ఇవి 800 అంట 50 కిలోలకి. అలాగే పొటాటో మార్కెట్లోనే మనకు అల్లం కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, తెల్లల్లం 1200, ఎర్రల్లం 1600 అంట. అల్లంలో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి చిన్న క్వాలిటీ, ఒకటి పెద్ద క్వాలిటీ. ఇవి చూడండి, 800 పొటాటోస్ బాగున్నవి. హైయెస్ట్ 800, 850 ఫ్రెండ్స్. ఉర్లగడ్డలు, బంగాళదుంపలు రకరకాల పేర్లతో పిలుస్తారు. చూడండి, ఇది 1600, ఇవి 1400 అంట. ఇవి 1200 అల్లము. ఇది 1600, 1500 ఇలా ఉన్నాయి అల్లము. చిప్స్ సరిపోయే పొటాటోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అల్లము 1800 నుంచి 1100 మధ్యలో ఉంటుంది. ఇది తెల్లదనమాట, ఇది రేట్ తక్కువ, 1200 అంటే 50 కిలోలకి. చూడండి, ఇది ఎర్రది, ఇది 1650 రూపాయలు అంట. చాలా బాగుంది, చెక్క అల్లము. అల్లం 60 కిలోలకు ఫ్రెండ్స్ రేట్ చెప్పేది. అల్లంలో మీకు వెరైటీస్ తెలుసుంటేనే చూసుకోనండి ఫ్రెండ్స్, ఒక్కోసారి మోసం చేస్తారు. ఈ తెల్లగా ఉండేది అయితే రేట్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా కుప్ప మీద సంచేసి ఉన్నారంటే అది అయిపోయినట్టు. చూడండి, ఇంకా ఈ మార్కెట్ మొత్తం ఉంది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఇంకా చాలా అమ్మలేదు. చూడండి, ఆయన క్లీన్ చేస్తూ ఉన్నాడు, అది పొట్టు అన్ని గాలికి వెళ్ళిపోయినట్టు. మన సబ్స్క్రైబర్ జస్మిత ట్రేడర్స్ గురించి అడిగాడు. ఆ షాప్ అయితే నాకు కనపడలేదు. ఆయన్ని మళ్ళీ షాప్ నంబరు, లేకపోతే ఏ స్ట్రీట్లో ఉందో దాని పక్కన ఉన్న షాప్ల పేర్లు ఏదైనా చెప్తే నేను ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్ గురించి చెప్తానన్నమాట, ఆ షాప్ గురించి. తప్పకుండా మీకు ఏదైనా మార్కెట్ గురించి డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఒకటో అరా మిస్ అయింటే క్షమించండి. మొత్తం అన్నిటికీ ఇవ్వడానికి ట్రై చేశాను. మీకు మార్కెట్ లోపలనే అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయన్నమాట. మీకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మార్కెట్లోనే దొరుకుతుంది.